అరాచకం చేశాడు అనేది చెప్తున్నారు. ఇది కేవలం రాజకీయ కక్షతో చేసినటువంటి కార్యక్రమం తప్ప మన తత్వాలు మన తత్వాలు కాదు. రైట్, ఫ్రాడే జరిగింది అనుకున్నాను, ఫ్రాడే జరిగింది అనుకున్నా. వెహికల్స్ ఇచ్చిన వాడిని మొదట అరెస్ట్ చేయాలి కదా మీరు. ఎట్లా అమ్మినాడు ఆయన? స్క్రాప్ కింద అమ్మాడా? బ్రహ్మాండంగా ఆయన అన్నీ చెప్పి B4 B6 ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఎట్లా ఉన్నాయో ఆ రకంగా బ్రహ్మాండమైన కొత్త టైర్లు బ్రహ్మాండంగా పెయింట్ చేసి ఇంజిన్ పైన ఎక్కడ కూడా మరక లేకుండా ఫ్యాక్టరీ నుంచి ఏ రకంగా అయితే B4 B6 B5 వస్తాయో అంతే పరిశుభ్రతతో అంతే నాణ్యమైన దాంతో బయటికి పడేసి సుందరం గౌతమ్ అండ్ కంపెనీకి ఇచ్చిన. స్క్రాప్ అంటే ఏంటి అర్థం? అవి పనికి రాకూడదు, రన్ చేసేదానికి. టైర్లు లేకుండా ఉండాలా, లైట్లు లేకుండా ఉండాలా, స్టైరింగ్ లేకుండా ఉండాలా, ఇంజిన్ లేకుండా ఉండాలా, సొట్టలు పట్టలు పడి కేవలం తూకం వేసేదానికే ఉపయోగపడేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఇవ్వాలి. సెల్ఫ్ కండిషన్ నువ్వు మిగతా వెహికల్స్ ఏ రకంగా ఇస్తున్నావు అదే రకంగా గౌతమ్ అండ్ కంపెనీకి నువ్వు ఇచ్చావు. నీవు గౌతమ్ ఇద్దరు కొల్లుడై ఇచ్చినటువంటి దాన్ని నీవు పక్కన పెట్టి నువ్వు వై హ్యావ్ నాట్ అరెస్టెడ్ దిస్ అశోక్ లేలాండ్. ఫస్ట్ is the first gentleman, second gentleman is the Gautam, third gentleman is the officers at Nagaland, fourth is the Andhra officers. Andhra officers, Andhra RTO officers, ఎవరో నాకు తెలియదు. Then fifth and sixth maybe Prabhakar Reddy, Ashwin Reddy, Go Reddy, Go Reddy. నీ వర్ష కాకుండా అతి ముఖ్యమైనటువంటి వీళ్ళను వాళ్ళని వదిలిపెట్టి ఏడో కొనాలు ఉండే వాళ్ళని తీసుకొచ్చి నెంబర్ 1 నెంబర్ 2 అని వాళ్ళకి తీసుకువెళ్తాము. మాకు తెలిసిన వెంటనే మా వాళ్ళు కమిషనర్ డీజీపీ ఆఫ్ కోహిమా నాగాలాండ్కు ఒక కంప్లైంట్ ఇచ్చినాడు అశ్విన్ రెడ్డి. ఎవరి 7/2 7వ తారీఖున 2వ నెలలో 2020. ఇవాళ ఎంత డేటు? ఇవాళ వాట్ ఈస్ ది డేట్? 5 months క్రితం హీ హాస్ గివెన్ ఎ కంప్లైంట్. ఈ రకంగా మాకు తెలుస్తూ ఉంది. ప్లీజ్ రిజిస్టర్ ది కేస్ అండ్ ఎంక్వైర్. ఏదో ఒక రోజు ఆయన స్టడ్ డౌన్ అవుతాడు. ఏ ఎక్స్ వస్తాడో వై వస్తాడో చేస్తాడు. ఎవడొచ్చో ఇంతకంటే దుర్మార్గం పరిపాలన. ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ సోకాల్డ్ IAS IPS నాట్ అదర్ ఆఫీసర్స్ అందరికీ నడుములు ఎదుర్కొచ్చారు. ఎవరికి వెన్నెముక లేదు, వంగిపోయినాడు. నీ బాధ్యం ద్వారా అనేటువంటి మాట తప్ప నీ ఓటు ఎక్కడ వినపడుతుంది. ఎలాంటి కాగితమైనా సరే సంతకం పెట్టిన ఓటు తెలిసి వాళ్ళ అన్నటువంటి అధికారం ఎంత. ఇది చాలా దురదృష్టకరం. ఆఫీసులు కూడా అర్థం చేసుకోండి. ఎల్లకాలం ఈ గవర్నమెంట్ ఇప్పటికే మన డీజీపీ గారి మీద, మన చీఫ్ సెక్రటరీ గారి మీద కోర్టు ఎప్పుడు డీజీపీ చీఫ్ సెక్రటరీలు నాకు తెలిసినంత వరకు కోర్టుకు హైకోర్టుకు అటెండ్ అయినటువంటి వాళ్ళు లేరు. ఆ దౌర్భాగ్యం వాళ్ళ రాష్ట్రంలో ఆఫీసర్లు. ఇప్పటికే కొంతమంది ఆఫీసర్లు జైలు శిక్ష, జైలు జీవితం గడిపొచ్చినటువంటి వాళ్ళు. మరి నాకైతే అర్థం కావటం లేదు. ఉంటే తప్పు మమ్మల్ని క్షమించండి అని చెప్పి నేను పేపర్ ద్వారా కూడా నేను అర్థం చేశాను. నేను ఎప్పుడూ దుర్మార్గానికి ప్రదర్శించలేదు. ఏదో కరవదాలక వాడు మామూలుగా నేనైతే జనరల్గా మీ అబ్బా అనేటువంటి మాట వస్తుంది. ఒక ఊత
నీ అబ్బా అన్నంత మాత్రాన నీ తండ్రి గారిను నీ తాతగారిను నేను అదొక పొరపాటు ఒక ఊతపదిగా అట్లాంటిదే వాడేదో ప్రయోగం వాటెవరిటి మీద తప్పే మేము క్షమాపణ పబ్లిక్గా దాన్ని పట్టుకొని రాయలసీమలో ఫ్రాక్షన్కు ఉన్నటువంటి బుద్ధి ఏం తెలిసినా మొట్టమొదట వాడి ఆర్థిక పద్ధతుల్లో నాశనం చేయాలా, వాడు బజార్ను అడకదింటే అప్పుడు వాడి ఎగోయిజము ఇదవుతుంది. ఇవాళ ఎట్లా ఉందంటే ఆయనే రాజు ఆయనే మంత్రి. తుగ్లక్ పరిపాలన కూడా ఈ రకంగా లేదు. ఇది కొత్తగా ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో మొట్టమొదటిసారిగా కొత్తగా ప్రవేశపెట్టింది నేను అనుకుంటున్నాను. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి మహానుభావుడు ముఖ్యమంత్రి గారు గతంలో రాలేదు, రాబోయే రాదు. కేవలం కక్ష సాధించాలి. రాయలసీమలో కక్ష ఏమిటి? మొట్టమొదటి వాడిని ఆర్థిక మూలాలు నరక, వాడికి డబ్బులు లేకుండా చేయాలి. వాడు భార్య పిల్లలు అడుగు రామచంద్రాన్ని అడక్కదింటా ఉంటే చూసి ఈయన ఎగువేషన్ శాంతి. మా పరిస్థితి ఆ రకంగా లేకపోయినా మేము అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా బట్టలు కూడిపోయి బజార్లు మా దగ్గర 40 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా పనిచేస్తుంటే డ్రైవర్ కండక్టర్ ఇవాళ వాళ్ళు బొమ్మటి ఎక్కడిపోతారు. కాబట్టి వాళ్ళకందరికీ చర్చిస్తున్నదే. మేము చిన్న తినకపోయినా, మేము అప్పుల్లో ఉన్నా సప్పుల్లో ఉన్నా వాళ్ళకి చెప్పాలి. A transport operator, whoever it may be, not only in Andhra Pradesh, everywhere in India, ఆపరేటర్ అన్నటువంటి వాడు బస్సు కొన్నాడు, లారీ కొన్నాడంటే వాడు ఫైనాన్స్ కార్పొరేషన్ అప్పు తెచ్చుంటాడు బ్యాంకర్స్ దగ్గర. మేము బ్యాంకర్స్ దగ్గర ఎంత డబ్బు ఇవ్వాలో నాకైతే తెలియదు. ఇంత ఉంటుంది నాకు, ఎందుకంటే నాకు లారీలు బస్సు కాబట్టి నాకు అప్పు సప్పు ఏదో తెలియదు. కానీ బ్యాంకర్స్ కూడా దయాదాక్షిణ్యంతో మమ్మల్ని రోజు చూస్తున్నారు కాబట్టి ఉన్న పట్టాలు జీతాలు ఇస్తున్నాం మా వర్కర్స్కు. అదే మైనింగ్ ఉంది, మైనింగ్లో నువ్వు సస్పెండ్ చేసావు, క్యాన్సిల్ చేసావు, పీడ పోయింది. అటు నుంచి అందరూ 40 కోట్ల రూపాయలు ఫైన్ వేశావు. ప్రకాశం జిల్లా సిద్ధరామయ్య గారు 400 కోట్లు ఫైన్ వేస్తే ఆ ఊరంతా అమ్ముతున్నాడు. ఒంగోలు అంతా 400 వేసాం. ఎందుకు పోయే కాలం ఉంచుకోవాలి? ఈ రకంగా చేస్తున్నారు. వాళ్ళకున్నటువంటి నిదర్శనంగా వాళ్ళు చాలామంది చాలా చక్కగా పరిపాలన చేసే అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేమేం చేయలేము. నేనే కాదు, చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు, ఎవరు ఏం చేయలేరు. బహుశా నేను అనుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేస్తే మాత్రం తిరుగుబాటు వస్తుంది. అలాంటి వాడి మీద ఏమి టచ్ చేసినా ఈపులు పాల్గొంటే ఎవడో తిరుగుబాటు రాదు. కానీ బట్ పీపుల్ విల్ నాట్ టాలరేట్, ఆంధ్రప్రదేశ్ పీపుల్ విల్ నాట్ టాలరేట్ ఇఫ్ అట్ ఆల్ అతని పొరపాటు కూడా చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేస్తే దాన్ని బ్రతుకులు. ఆయన రాజా తలుచుకుంటే దెబ్బలు కొదవలేదని ఎప్పటి నుంచో నాకు తింటారు. ఒక 1000 సంవత్సరాల నుంచి అర్థింది. దాన్ని ఉపయోగిస్తున్నాడు. లేకపోతే నీ బాధ్యం దొరాన్ని కాదు సాధిస్తున్నాడు. ఇంకా ఉన్నాడు రవిగౌడు, వాడికి కూడా అదే కర్మ. వాడి తర్వాత నేనున్నా. నా వరకైతే నేను స్పష్టంగా చెప్పిన, నా తాతలు ఇచ్చింది 10 ఎకరాల భూమి.
హాయిగా చెట్టు ఉంది, చెట్టు కింద నేను నా భార్య ఇంత వండుకొని ఏదో ఒకటి తిరగలను. మా పిల్లలు బాగా చదువుకున్నారు. ఇది కాకపోతే ఇంకోటి ఎక్కడో చదువు మాత్రం ఈ పార్టీని వదిలిపెట్టి పోయేది లేదా, ఆ పార్టీని చేయాలి. చాలా ఇంకా మాకు ఇబ్బందులు పెడతాడు. ఇప్పుడు అయిపోయింది. బహుశా నేను కూడా ఏ రోజు లోపల పోతాను నాకు తెలియదు, ఏ రోజు లోపల పోతాను తెలియదు. వీఆర్ రెడీ టు. కానీ ఆయనకు అల్లా పైన నమ్మకం లేదు, యేసుప్రభు పైన నమ్మకం లేదు, మల్లయ్య పైన, శ్రీశైలం మల్లన్న పైన లేదు, లేకపోతే తిరుపతి వెంకన్న పైన అంతకు ఆయనకు అహం మైసెల్ఫ్ ఐయామ్ అనే నమ్మకం, విశ్వాసం లేదా నాకు ఈయన దేవుడి కంటే కూడా నరేంద్ర మోడీ గారికి ఎక్కువ భయపడతాను నేను ఆయన ఈ 4 సంవత్సరాలు nobody will dare enough to touch him, to say anything against him. ఆయన ఏది కోర్ తీసుకున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, some of those people are very eminent people, very honest people. అటువంటి వాళ్ళ మాట కూడా ఆయన వినడం లేదు. చీఫ్ సెక్రటరీ నాకు చాలా బాధాకరంగా ఉంది. చీఫ్ సెక్రటరీ వాళ్ళ రేపు ఆయన ఏ కాగితం చెప్తే ఆ కాగితాన్ని సంతకం పెట్టి మన అడ్మినిస్ట్రేషన్ ఎంత దిగజారిపోయింది. బాధ. 150 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో సెటప్ అయినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఇవాళ ఆంధ్రదేశంలో చర్చకైంది. ఇది ఎక్కడికి పోతుందో, ఇది కేవలం ఈయనతో ఆగితే పర్వాలేదు. పర్మనెంట్ ఇస్ నాట్, దే విల్ నాట్ ది పర్మనెంట్ కల్పిట్స్. దిస్ ఇస్ ది ట్రీ, దిస్ ఇస్ ది కాపీ, దిస్ ఇస్ ది ఆప్షన్ కాపీ, వాళ్ళకి ఇచ్చినటువంటి కాపీ. మరి మేమే దొంగైతే మేమే మమ్మల్ని పట్టుకొని మేమెట్లు ఇస్తున్నాము, మేమెట్లు ఇచ్చినాము. మోసపోయామని తెలిసిన తర్వాత వెంటనే దీస్ పీపుల్ ది అప్రోచ్ ది కోహిమా డీసీ, కోహిమా ట్రాన్స్పోర్ట్ కమిషన్ కూడా కలిసి ఈ రకంగా మాకు వచ్చింది, దయచేసి మీరు ఇన్వెస్టిగేషన్ చేసి కేసులు ఫైల్ చేయండి అని దే హ్యావ్ రిక్వెస్ట్. ఈ 2 అఫిషియల్గా జరిగినటువంటి ఏదో ఆషామాషిగా మాట్లాడేటువంటి యూ కెన్ సీ ది రిసీవ్డ్ కాపీ. కాబట్టి ఇది అసలైన కల్పిట్స్ మీరు పట్టుకోకుండా, ఒకవేళ మీకు అనుమానం ఉండొచ్చు ప్రభాకర్ రెడ్డి పైన, అశ్విత్ రెడ్డి పైన, ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. ఉన్నారు కాబట్టి వాళ్ళపైన మీకు అనుమానం ఉంటే వాళ్ళు చేర్చు, నేను చేర్చదని అన్నదా. ఎప్పుడు 6వ వాడి కదా, 7వ వాడి కదా, 8వ వాడి కదా. అసలైన కల్ప్రిట్, ది నెంబర్ 1 కల్ప్రిట్ ఈస్ దట్ వన్. ఏమి ఆమ్యం ఉంటుందో మరి అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళకు ఏమి లేలాంటి వాళ్ళ గురించి ఏమి ఆమ్యం ఉంటుందో నాకు ఐ హ్యావ్ నో ఐడియా. బట్ సంథింగ్ ఈస్ దేర్, సమ్ ఫిష్ ఈస్ దేర్ బిట్వీన్ ది అశోక్ లేలాండ్ అండ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కక్ష పూర్తిగా ఈ గవర్నమెంట్ మొదట వచ్చినప్పటి నుంచి ఇది అధికారంలోకి వచ్చిన రోజునే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బస్సులన్నీ సీజ్ రెగ్యులర్గా తిరిగేటువంటి బస్సు. ఏంటి మీరు కేసు పోలీస్ స్టేషన్, ఇంజిన్ లేదు, వైపర్ లేదని, సీటు శుభ్రంగా లేదని, ఈ రకంగా నంబర్ ఆఫ్ కేసెస్ వన్ ఆఫ్టర్ వన్. వెన్ ఐ వాస్ ఏ అపోజిషన్, ఎన్టీ రామారావు గారు ఈ హిందూపూర్ దగ్గర ఆ ఊరేదో కాలేజీకి వచ్చారు. వచ్చిన రోజు నేను ఆయన గట్టిగా అటాక్ చేస్తే ఎన్టీ రామారావు అబ్రప్ట్గా మీటింగ్ మానేశారు. ఆ రోజు నర్సింగౌడ్ రోజు మినిస్టర్స్ ఏం చేశారు, ఎవరయ్యా ఈయన సంగతి ఇట్లా నా గురించి ఏం తెలియదు. అడిగాడు, సార్ ఈయన ఇది బస్సులు ఉన్నాయా?
సరే నేను చూసుకున్నాను. చీఫ్ సెక్రటరీగా పనిచేశాడు నాడు ఆ రోజు కమిషన్. ఎలక్ట్రానిక్ వర్క్ 5 గంటలకి జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని, అదేవిధంగా ఆయన కొడుకు నా తమ్ముడు అశ్వత్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది కేవలం రాజకీయ కుట్ర, కక్ష సాధింపు తప్ప మరొకటి కాదు. దీనికి ఏం జరిగిందనేది ఒక 2 నిమిషాల్లో మీకు చిన్నగా బ్రీఫ్గా చెప్తాను. మొట్టమొదట ఇది జటాధర అనే కంపెనీ మీద పెట్టిన కేసులు. దాంట్లో ప్రభాకర్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదు. ఆయన డైరెక్టర్ కాదు, పార్ట్నర్ కాదు, ఓనర్ కాదు, ఎటువంటి సంబంధం లేదు. అయినా కూడా 24 కేసుల్లో మేము యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాం. ఆయన ఓనర్ కానప్పుడు ఎట్లా మీరు ఆయన మీద కేసులు పెడతారు? రెండోది, ఇంకో కేసు ఏమని పెట్టారు, దొంగ సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేశాము అని. ఇది ట్రాన్స్ఫర్ చేసినప్పుడు దొంగ సర్టిఫికెట్లు చేశామని. మొట్టమొదటి కేసు ఏంటంటే వెహికల్స్, లారీలు ఏవైతే ఉన్నాయో దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఏదో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము అని. మీరు ఒకటి గమనించాలి, దివాకర్ గారు ఇప్పుడే చెప్పారు, మేము ఆ లారీలు ఏవైతే ఉన్నాయో 26 లారీలు వైట్ చెక్ ద్వారా వేలం పాటలో పాడి కొన్నిటివి మేము కొన్నామంటే ఒక ముత్తు అనే ఒక డీలర్ అశోక్ ల్యాండ్కి, వాళ్ళు డీలర్ లేకపోతే అమ్మరు, మీరు నేను పోయి నాకు లారీ ఇవ్వాలి అంటే ఇచ్చే పరిస్థితి కాదు. అటువంటి దాంట్లో ఒక సిస్టంలో ముత్తు అనే వ్యక్తి మీకు నేను లారీలు ఇప్పిస్తున్నాను అని మాకు కొనిపించి మాకు నాగాల్యాండ్లో రిజిస్ట్రేషన్ చేయించారు. ఎందుకు మీరు నాగాల్యాండ్లో చేపిస్తారో మీరు అడగచ్చు. ఎక్కడ చేయించినా మేము GST 28% కట్టాము, 1% ట్యాక్స్ కట్టాము, ప్లస్ ఆ లారీ కాస్ట్ కట్టాము. ఎందుకు మేము నాగాల్యాండ్లో చేయించాల్సి వచ్చిందంటే టన్నేజ్ పెంచుకోవడానికి. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నాయి, ఇతర ఫ్యాక్టరీలు ఉన్నాయి. టన్నేజ్ పెంచుకోవాలంటే నాగాల్యాండ్లో ఎక్కువ టన్నేజ్ ఇస్తారు. అది భారతదేశంలో ఒక రాష్ట్రము, పాకిస్తాను లేకపోతే నేపాలో కాదు. ఏమి మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ నడుపుతున్నారు అని లీగల్గా మేము చేపించాము. బస్సులు కూడా మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్లో 30 స్లీపర్లు ఇస్తారు, కానీ తెలంగాణలో స్లీపర్ ఇయ్యరు, తమిళనాడులో స్లీపర్ ఇయ్యరు, కర్ణాటకలో స్లీపర్ ఇయ్యరు. స్లీపర్ కావాలంటే అందరూ నాగాల్యాండ్కి వచ్చి చేసుకొని వస్తుంది. అదేవిధంగా మేము టన్నేజ్ కోసం అని నాగాల్యాండ్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. అమ్మినేది ఎవరు? అశోక్ లేలాండ్ త్రూ ద ఏజెంట్ ముత్తు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, ప్రెస్ వారిని గారిని కూడా, ఇద్దరు వాళ్ళని కూడా, మీరు ఒకవేళ వెహికల్ కొనుక్కుంటే RTO మీకు ఎన్ఓసి ఇస్తూనే మీరు కొనేస్తారా, లేకపోతే ఓనర్ దానికి ఇంకా అంతకుముందు ఏం డాక్యుమెంట్లు పెట్టాడు అవన్నీ చూస్తారా? మనకి ప్రభుత్వం నుంచి ఎన్ఓసి వచ్చిందంటే ఇది కరెక్ట్ డాక్యుమెంట్స్ రా, నువ్వు కారు కొనుక్కోవచ్చు, నీ పేరు మీద పెట్టుకోవచ్చు అనే ఒక ఉద్దేశం. అదేవిధంగా నాగాల్యాండ్ గవర్నమెంట్ మాకు ఎన్ఓసి ఇస్తే మేము వెహికల్స్ కొన్నాం తప్ప మాకు అక్కడ ఏజెంట్లు దొంగ ఇన్సూరెన్స్ పెట్టారా, లేకపోతే దొంగ ఇంకేమన్నా చేశారా, ఇంకేం చేశారో మాకు తెలియదు, సంబంధం లేదు. ఇది గమనించాలి. మీరు కూడా ఎప్పుడైనా ఏమైనా కొంటే అంతకుముందు ఏం చేశాడో మీకు సంబంధం లేదు, మీరు సరిగ్గా ఉన్నారా లేదా మీరు చూస్తారు, మేము అదే చూసాము. గమ్మత్ ఏంటంటే ఇక్కడ ప్రభుత్వము ఇలాంటి కేసులు వచ్చాయని తెలుస్తూనే మేము నాగాల్యాండ్కి పోయి, అశ్వత్ రెడ్డి నాగాల్యాండ్కి పోయి ఈ డాక్యుమెంట్లు ఒకటి DGP ఆఫ్ నాగాల్యాండ్ వారికి ఇచ్చి ఏమని ఇచ్చాడు, సార్ ఇట్లా పెద్ద స్కాములు జరుగుతున్నది, మమ్మల్ని మోసం చేశారు, ఇన్ని వెహికల్స్ అమ్మారు, మాకు ఇలాంటి దొంగ సర్టిఫికేట్లు మీ డిపార్ట్మెంట్లో అక్కడ RTOలో పెట్టి చేస్తున్నారు, మీరు దయచేసి దీన్ని దర్యాప్తు చేయండి, కేసులు ముత్తు అనే వ్యక్తి పేరు ఇచ్చి వాళ్ళని మీరు పట్టుకోండి అంటే వాళ్ళని పట్టుకోకుండా చూడండి, గవర్నమెంట్ అక్నాలజ్మెంట్, గవర్నమెంట్ సీల్ కూడా ఉంది. అదేవిధంగా కమిషనర్కి ఇచ్చాము, అక్కడ వారి సీల్ కూడా ఉంది. మీరు పట్టుకోండి వాళ్ళని అని మేము చెప్తే, మేము చెప్పిన వాళ్ళు మమ్మల్ని ఇప్పుడు దొంగలు అంటే మేము ఏం చెప్పాలి చెప్పండి? చాలా దురదృష్టం. ఇది రాజకీయ కుట్ర, రాజకీయ ఆ రోజులో ఏం చేశారు? మామూలుగా సాంప్రదాయం పద్ధతి ఏముంది? అనంతపూర్లో బస్సు పట్టినారంటే తాడిపత్రి వచ్చి మా ఆఫీసర్కి సేమ్ రాయడు. మా కండక్టరు
సార్ అనంతపురంలో ఫలానా వచ్చి కేసు రాసినాడు అంటే మళ్ళా ఆ ఏదో బుక్లాసం దొరికాడో ఏడో చట్ట మళ్ళీ ఈ ఆఫీస్కి కేసు రాయాలి. ఆనాడు మా పైన కేసులు రాశారు 101 కడపటికి ఆఫీసర్లు దయదలిచి అరే ఎక్కడి నుంచి తెచ్చి కట్టారా ఇన్ని కేసులు మేము కట్టే లేదు ఆర్టీసీ బస్సు కోసం మేము నిలబెడతాం నువ్వు బస్సులో ప్యాసింజర్లు అన్నీ చేసుకొని పోరా రేపన్నా వచ్చి కట్టరా అని చెప్పి సాగుతారు. ఆ రోజు కూడా ఇంత బాధ పడలేదు. ఇవాళ మాకు అన్నీ ఉన్నాయి. మా బస్సుకు డీజిల్ రేట్ ఉంది. మీకు అందరికీ తెలుసు మా బస్సులతో యూ కాంట్ కంపేర్ ది ఆర్టీసీ నాట్ ప్రతిదానికి ఏదో కేసు. డ్రైవర్ కాదయా నేను మిమ్మల్ని అందరినీ క్వశ్చన్ చేస్తున్నా, ఎక్కడైనా ఆర్టీసీ బస్సుకు ఎవరైనా డ్రైవర్ సీటుకు బెల్ట్ వేసుకున్నదో చూసినారా? మా పైన అది కేసు మీద కేసు. రోజు నాయుడు పని పెట్టుకుని కక్ష సాధింపు చేశారు. కడాక ఆఫీసర్లు కూడా నమస్కారం పెట్టారు. సార్ మేము మా చేత కాదు సార్ రోజు ఇన్ని కేసు ఎక్కడ రాసేది అంటే నువ్వు వద్దుపోవా నువ్వు వద్దుపో మేము శ్రీకాకుళం నుంచి పిలిపిస్తాం సార్, కాకినాడ నుంచి పిలిపించారు, చిత్తూరు నుంచి పిలిపించారు. కోర్టు పోయాం. కోర్టు పోతే ఎవరికి తెలిసినా యూ క్లెయిమ్ మీ నష్టపరిహారాన్ని మీరు క్లెయిమ్ చేయండి ఆఫీసర్ల పేరు. కానీ ఎడకో మాకు ఇష్టపళ్ళ క్లెయిమ్ తీసుకుందని చిన్న ఆఫీసు వాళ్ళు స్వతహాగా మాత్రం తప్పుందని వాళ్ళు రాయల కేసు గవర్నమెంట్ ప్రెషర్ పట్టుకోలేక అందువల్ల జడ్జిమెంట్ మాకు ఫేవరబుల్గా వచ్చినా నేను ఈ ఆఫీసర్ కూడా క్లెయిమ్ చేయలేం. ఎక్కడి నుంచి మా నష్టపరిహారం ఇంత జారుడు బాలుడు ఉంది, ఆయన జీతం బెత్తడు ఉంది, ఆయన తక్కువ వస్తారు. ఈ ఉద్దేశం ఇది కేవలం కక్ష సాధింపు పార్టీ. మేము ఆయన పార్టీకి వ్యతిరేకం చేసామను మరొకటో నాకు తెలియదు. కలిసి ఇప్పుడు చెప్పేది ఏమిటంటే మా బ్రదరు మా అశ్విత్ వీళ్ళిద్దరు ఎక్కడో సాక్షి దగ్గర అవుతుందేదో సత్యాగ్రహమో నిరార్థించో నిరసన ఏదో చేశారు. ఆ సందర్భాన మా బ్రదర్ ఏదో మాట్లాడారు. నిజంగా మా బ్రదర్ మాట్లాడితే తప్పే. నేను ఇప్పటికి కూడా నేను సమర్థించాను. నాకు తెలిసిన నేను క్షమాపణ చెప్పాను. ఎన్ని కేసులు పెడతారండి? 24 కేసుల ఒకటేసారి. ఏం లేదు, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. దీని మతలబ్ కూడా చెప్తున్నాను, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. ప్రభాకర్ రెడ్డి రాకూడదు ఎలక్షన్స్. మీరు చూశారు మొన్న ఎంత భయభ్రాంతులు చేసినా కూడా మేము నామినేషన్లు వేసాము ప్రతి చోట. రాష్ట్రం అంతా ప్రజల్ని భయభ్రాంతులు చేసి నామినేషన్ కూడా లేకుండా లోకల్ బాడీ యూనానిమస్ చేయాలనుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో మేము నిలబడి తెలుగుదేశం పార్టీ తరఫున అన్ని క్యాండిడేట్లు వేసామని ఎటువంటి పరిస్థితుల్లో ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి రాడు అని సవాల్ ఇస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముందే. ఆ క్రమంలోనే ఇది నిజాన్ని మీకు ఇంకొక నిజం చెప్పాలి. ఒక 3 వారాల ముందే ప్రభాకర్ రెడ్డి గారు రోజుకు కేసు పెడుతున్నారు. ఇప్పుడు 24 పెట్టారు. మనం సరెండర్ అయితే అయిపోతుంది. ఎందుకు అంటే కేవలం కరోనా ఉందని సరెండర్ కాదు. ఎందుకంటే మాకు తెలుసు ఇది వచ్చే మేము సరెండర్ అయ్యి మమ్మల్ని లేకపోతే పోలీస్ స్టేషన్లో జైల్లో వేసే వరకు కేసులు పెడుతూనే ఉంటారు. ఇంకా సంవత్సరమైన 2 సంవత్సరాలు ఏమన్నా దొంగలు మేము పారిపోలేదే. మొన్న కూడా మేము ఎక్కడున్నాము ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చాము. మాకు తెలియదా వచ్చి అరెస్ట్ చేస్తారని? ఎక్కడికి పోలేదే మేము. కానివ్వండి, ఎంతవరకు చేస్తారు. ప్రతి దానికి ఒక అంతం ఉంటుంది. ఫుల్ స్టాప్. గ్రాఫ్ పోయినది కిందికి దిగాల్సిందే. ఆ రోజు దగ్గరలో పడుతున్నది. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఆగడాలు ఎంత అంతా కాదు, ప్రజలు చూస్తూనే ఉన్నారు. మీరు అనుకుంటున్నారు ఏదో చేస్తే అంతా పోలీస్ ద్వారా రాజ్యం నడిపించేస్తున్నాం ఆఫీసర్లతోని. వాళ్ళు కూడా వెక్స్ అయిపోతున్నారు. ఆఫీసర్లు అందరూ కూడా ఏంది ఇది మా పరిస్థితి, ఎట్లా చెప్తే ఎట్లా చెప్పు కింద పాములాగా తేలులాగా పని చేయించుకుంటున్నారు అనే పరిస్థితి వస్తున్నారు. ఇప్పటికైనా మీరు ఆపి ఇతర తెలుగుదేశం కార్యకర్తలను కానీ నాయకులను కానీ మీరు ఇదే విధంగా మీరు చేయకూడదు అని అపీల్ చేస్తున్నాను. దయచేసి ఈ తప్పుడు కేసులన్నీ కూడా ఇప్పుడు అయిపోయింది. ప్రభుత్వం వస్తూనే అంటే జేసీ కుటుంబం ప్రతి వ్యక్తి మీద కేసు పెట్టాలని ప్రభుత్వం అయితేనే నా మీద వస్తూనే వైఎస్ఆర్ ప్రభాకర్ రెడ్డి గారి మీద ఫస్ట్ కేసు పెట్టారు. అది ఏమాత్రం ఎక్కడ కూడా కోర్టులలో కూడా ఎక్కడ నిలవలేదు. రెండోది దివాకర్ రెడ్డి గారి మీద పోలీసుతో కేసు పెట్టించారు. మీ అందరూ ఈ జిల్లా వాసులు తెలుసు. మీకు 30 సంవత్సరాలు
తెలుగుదేశం గవర్నమెంట్ కానీ మేము కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ తెలుగుదేశం గవర్నమెంట్ కూడా ఎప్పుడు మేము ఎంత కాంగ్రెస్ జెండాను పట్టుకొని ముందుబడి తెలుగుదేశం ఆపోజిట్ చేసినప్పుడు ఒక్క కేసు ఆయన మీద పెట్టలేదు. అటువంటిది పెద్ద ఆయన కూడా చూడకుండా ఆయన మీద కూడా కేసులు పెట్టారు. ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారి మీద వాళ్ళ కొడుకు మీద కూడా కేవలము ఇంకా నెక్స్ట్ పిల్లలు ఎవరన్నా ఉంటే చిన్నపిల్లలు వాళ్ళ మీద కూడా పెడతారేమో అనే ఒక అసహ్యం కలుగుతున్నది. ఇవన్నీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలి. ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ఆఫీసర్లు కూడా ఏది రైట్ ఉందో ఏది నిజంగానే అది ఉన్నదో దాన్ని మీరు ఫాలో అవ్వండి. కానీ ఈ రాజకీయ నాయకులు చెప్పేటివన్నీ మీరు విని మీరు రాబోయే రోజుల్లో కష్టాల్లో పడకూడదని కోరుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ. సార్, కక్ష సాధింపు అంటున్నారు కదా, అంటే మీ ఆఫీస్లో సీల్లు ఆర్టీఓకి సంబంధించిన ఫోర్జరీ చేశారంటున్నారు. తెలుగుదేశం పార్టీకి అండగా ఉందని ఒకే ఒక ఉద్దేశంతో చేస్తున్న పని. ఇంతవరకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. మేమే దొంగలుంటే మేమే పోయి చెప్తామంటే మా మీద ఎంక్వైరీ చేయండి, ఎందుకు చేశారు ఏంటి అనేది. రెండోది ఇంకో కేసు పెట్టారు. ప్రభాకర్ రెడ్డి ఏదో ఈ కంపెనీకి ఒక లారీలకి దొంగ పోలీస్ సర్టిఫికేట్ ఇచ్చాడు. మీరు గమనించాల్సింది అవి రెండు లారీలు అంట. ఆ 2 లారీలు కూడా ప్రభాకర్ రెడ్డి గారి పేరు మీద లేవు. ఆయన ఓనర్ కాదు. ఎవరో ఒక 4 వ్యక్తుల్ని భయపడించి ప్రెషర్ చేసి ప్రభాకర్ రెడ్డి పేరు చెప్పండి అంటే ఆయన అయ్యా అమ్మ చెప్పారు అని ఒక మాట చెప్పినందుకు ఆయన మీద కేసు చేసి ఈరోజు అరెస్ట్ చేశారు. దానికి కూడా వెంటనే ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎవరో కూడా మనకు తెలియదు, ఏజెంట్లు అనుకుంటా. ఇప్పుడు మీకు తెలుసు సిస్టమ్ అంతా ఎవరో ఏజెంట్కి ఇస్తే వాళ్ళు పోయి ఆర్టీఓలో చేస్తారు. కానీ మనము ఓనర్లు పోయి ప్రతిదీ ఆర్టీఓ ఆఫీస్లో చేసేది కాదు. ఆ 4 వ్యక్తులు కూడా అఫిడవిట్ ఇచ్చారు, నోటరైజ్డ్. ఇదిగోండి నోటరీ చేసి ఇది బలవంతపూర్వకంగా ప్రెషర్ పెట్టి మాతో రాపించుకున్నారు పోలీసులు అని. ఈ 2 కేసులు కూడా మీ ముందరే పబ్లిక్ ముందర పెడుతున్నాము. పటాపంచులయ్యింది. ప్రభుత్వము కేవలం కక్ష సాధింపు తప్ప కేసులో ఏమాత్రం బలం లేదు. ప్రజలు గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి, మీ మంత్రులు, మీరందరూ కూడా ఎప్పుడు చాలా సాగదు. పెద్ద పెద్ద రాజ్యాలే కూలిపోయినాయి, 100 సంవత్సరాలు ఉంటాయని. ఇది హిట్లర్ పాలన. హిట్లర్ పాలన ఏంటంటే ఆయన కూడా థర్డ్ రైట్ 1000 సంవత్సరాలు ఉంటుంది మాది అని జ్యూస్ మీద ఏ విధంగా అట్రాక్సిటీస్ చేశాడో, ఏ విధంగా వాళ్ళని కక్ష సాధింపు చేసి ఎంత హీనంగా వాళ్ళని చేశాడో అంతకన్నా హీనంగా హిట్లర్ పరిస్థితి ఏంటో తెలుసు మీకు. అదే పరిస్థితి గవర్నమెంట్ కూడా. అంతకన్నా ఏమింది, వేరేదేం కాదు. తప్పకుండా మీరు దీని ప్రతి దానికి ప్రతిఫలితం ఉంటుంది. మీరు ఎంత బంతి కొడతారో దానికి డబుల్ రియాక్షన్తో మా ప్రభుత్వం వచ్చినా కానీ మా కార్యకర్తలు కూడా ఎంతో ధైర్యంగా ముందుకొచ్చి పోరాడుతున్నారు. మీకు ఇటువంటి ఎన్ని కేసులు పెట్టినా మీ ద్వారా తెలియజెప్తున్నాను ఆంధ్రప్రదేశ్. ఇవి నిన్న అచ్చెన్నాయుడు గారు, ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు, రేపు ఇంకా 2-3 ఎక్స్ మంత్రులని ఇటువంటి మినిమం 10 మందినో 15 మందినో టార్గెట్ చేయాలని పేర్లున్నాయి. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేవారికంటే కేసులు ఉన్నాయా లేదా అనవసరం. వాళ్ళకి ఫస్ట్ అరెస్ట్ చేయండి, మళ్ళీ కావాలంటే కోర్టులలో చూసుకోండి అనే పరిస్థితికి గవర్నమెంట్ వస్తున్నది. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే.